వాక్య పరిచర్య చేయడానికి మన మధ్యలోనికి రెవరెండ్ డాన్ శేఖరన్ గారు, డానియల్ గారు రావడం జరిగింది. వీరు 1994 సంవత్సరం ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ పరిచర్య కొరకు మిషనరీగా చేరారు. 29 సంవత్సరాలుగా వారు అవిరామంగా మిషనరీ పరిచర్యలో కొనసాగుతూ ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని రానాతారు ప్రజాగుంపు మధ్య వారు పరిచర్య జరిగించినటువంటి వారు. అంత మాత్రమే కాదు, రానాతారు భాషలోనికి బైబిల్ను అనువదించినటువంటి వారు అనే విషయాన్ని మీకు తెలియచేస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు, మరి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మిషన్ పొలాలన్నింటినీ కూడా వారు పర్యవేక్షించినటువంటి వారుగా ఉండి, తర్వాత ఢిల్లీ ప్రాంతానికి నార్త్ ఇండియా రీజనల్ సెక్రటరీగా సేవలు అందించి, ప్రస్తుతం వారు మరి బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ హెడ్ క్వార్టర్స్లో కేంద్ర కార్యాలయంలో మిషనరీగా పనిచేస్తూ ఉంటున్నారు. వారు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు నేషనల్ సెక్రటరీగా ఉండి పరిచర్య జరిగిస్తుంటున్నారు. వారి సతీమణి మిసెస్ షీబా శేఖర్ గారు, అదే రీతిగా వారికి ఒక కుమార్తె, వారు విద్యను ముగించి బెంగళూరులోనే మరి ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తున్నారు కనుక వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు మీరు ప్రార్థించాలని మనవి చేస్తాను. నౌ ఐ కాల్ అపాన్ రెవరెండ్ డాన్ శేఖరన్ టు I bring greetings from the Indian Evangelical Mission. ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ కుటుంబ పక్షంగా మీకు అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాను. Especially from the HR department of IEM. మరి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేకంగా మీకు శుభములు తెలియజేస్తుంటున్నాను. And I also bring greetings from the Ranataru Christians who are living in the Indo-Nepal border area of Uttar Pradesh. ఇండో-నేపాల్ బార్డర్లో ఉన్నటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి రానాతారు ప్రజా గుంపుల మధ్య నుంచి కూడా మీకు శుభములు తెలియజేస్తుంటున్నాను. The Lord has called me and my wife to work among the Ranataru community. రానాతారు ప్రజా గుంపు మధ్య పరిచర్య చేయడానికి నన్ను, నా సతీమణిని ప్రభు పిలిచారు. Ranataru community is a scheduled tribe and who were allotted the reserve forest land of the Indo-Nepal border area. మరి ఇండో-నేపాల్ సరిహద్దుల్లో ఉన్నటువంటి అటవిక ప్రాంతంలో నివసించడానికి మరి తెగల ప్రజలుగా వారు నియమించబడినటువంటి వారు. Although they were economically sound, they were oppressed. They were exploited in many ways by the surrounding communities. ఆర్థికంగా వారు బలంగా అభివృద్ధిలో ఉన్నప్పటికీ కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి ద్వారా వారు అణగారిన ప్రజలుగా మరియు దోచుకునేటువంటి వారుగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. This community believes they are the descendants of the Rajput king Rana Pratap Singh. మరి రాణా ప్రతాప్ సింగ్ రాజపుట్ వంశానికి చెందినటువంటి వారి వంశం నుంచి వచ్చినారనేటువంటి విశ్వాసం వారికి ఉన్నది. People who are very less literate, who are living in a jungle area, who are down with so much of superstitious practices. మరి అనేకమైనటువంటి మంత్రశక్తుల ప్రభావం చేత పీడించబడుతున్నటువంటి ప్రజాగూనికమది, మరి అనగారినటువంటి ప్రజలుగా ఉంటున్నటువంటి వారు. IEM started to send the missionaries in 1993. 1993 సంవత్సరంలో వారి మధ్య పరిచర్య జరిగించడానికి ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ వారు పంపడం జరిగింది. Reverend M.G. Daniel and family were the pioneering missionaries there. రెవరెండ్ M.G. డానియల్ గారి దంపతులు అక్కడ ప్రప్రథమంగా పరిచర్య జరిగించడానికి పంపబడినటువంటి వారు. And I joined the team in 1994. నేను 1994 సంవత్సరంలో వారితో పరిచర్య జరిగించడానికి వెళ్ళడం జరిగింది. The Ranataru people come from they are of a Mongolian appearance, so they look very different from us. మనకు వేరుగా వారు ఈ రానాతారు ప్రజలు ఉంటారు. మంగోలియా గుంపుకు చెందినటువంటి వారి ఆకారం కలిగినటువంటి వారుగా ఉంటారు. So when we went there with the gospel of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క సువార్తతో వారి మధ్యకు మేము వెళ్ళినప్పుడు this community did not receive us just like that. మేము ఉన్నట్టుగా ఉన్న పలంగా మమ్మల్ని వారు స్వీకరించలేదు, అంగీకరించలేదు. And it took almost 8 years to get a breakthrough among this community. వారి మధ్య ప్రవేశార్హత పొందడానికి దాదాపుగా 8 సంవత్సరాల కాల వ్యవధి పట్టింది. And they were always suspicious about these outsiders, these Christian pastors who are talking about Jesus Christ, going house after house, village after village. వారి వెలుపల ఉన్నటువంటి క్రైస్తవులుగా వచ్చినటువంటి వారు, పాస్టర్లుగా ఉన్నటువంటి వారు ఇంటింటికి వెళ్ళి క్రైస్తవులుగా మారమని యేసుక్రీస్తును బోధించుతున్నారనేటువంటి విషయాన్ని ఎరిగిన వారు కనుక మా పట్ల వారికి అనుమానం ఉన్నటువంటి పరిస్థితులు అవి. So there was a lot of challenges. There was no fruit. People were not very receptive to the gospel, but the Lord by his mercy and grace, he kept us there. అనేకమైన సవాళ్ళ మధ్య మరి దేవుడు మమ్మల్ని బలపరిచి వారి మధ్య పరిచర్య జరిగించడానికి అవకాశం ఇచ్చారు. And the climate was very extreme. Summer will be too hot, winter will be too cold. మరి వేసవి కాలంలో అయితే విపరీతమైన వేడి తాపం ఉంటున్నది, చలికాలంలో అయితే విపరీతమైన చలి ఉంటున్నది. Amidst the lots of ups and downs, the Lord began to work among this community. అనేకమైన ఒడిదుడుకుల మధ్య పరిచర్య జరిగించడానికి దేవుడు మమ్మల్ని బలపరిచి వాడుకున్నాడు.
Because there was no lack fruits, there was no souls were coming to kingdom of God there. The mission was even thinking about to close down this mission field. మేము ఎంతగా ప్రకటించినప్పటికీ కూడా ఆత్మ ఫలాలు పొందలేకపోయాం గనుక మిషన్ వారు ఆ మిషన్ పొలాన్ని మూసివేయతలంచారు, ఆలోచించేశారు. But we know our God is a God of the harvest, and what he starts he will bring into completion. మేము బాగా ఎరుగుదుము, మన ప్రభువు మరి కోత యజమానుడిగా ఉంటున్నాడు, ఏదైతే ప్రారంభించాడో దానిని కొనసాగించి ముగించగలిగినటువంటి వాడని మేము విశ్వసించాం. Our colleagues' family and our family, we moved to Nepal because that was very close to the community. మరి మా కుటుంబం మరి యొక్క కుటుంబము నేపాల్ ప్రాంతానికి మరి వెళ్ళడం జరిగింది. And then we stayed in Nepal but worked across the border in India. It was very just a matter of 2 kilometers. మరి నేపాల్ సరిహద్దుల్లో ఉంటూ భారతదేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పరిచర్య జరిగించడానికి వెళ్ళేవారం. అది 2 కిలోమీటర్ల దూర ప్రాంతం మాత్రమే. So Nepal that time was going through the struggle of Maoist insurgency. మావోయిస్ట్ ప్రాబ్లం. మరి ఆ ప్రజలు మావోయిస్టులు అక్కడ అధికంగా ఉండి వారి యొక్క తీవ్రత వల్ల అక్కడ ఎన్నో సమస్యలు తెలరేగినటువంటి పరిస్థితులు ఆ దినాల్లో ఉన్నాయి. So after 8 o'clock nobody was supposed to come out of their homes. మరి రాత్రికాల సమయంలో 8 గంటలు ముగిసిన తర్వాత ఎవరు కూడా వారి ఇంటి నుండి బయటికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉండదు, అయితే రాకూడదు కూడా. After 8 o'clock if anybody comes out there will be a shoot at sight order. There is a curfew time. మరి 8 గంటల తర్వాత ఎవరైనా బయటికి వెలుపలకు వచ్చినట్టయితే షూట్ ఎట్ షాట్ అంటే కనపడితే కాల్చేటువంటి ఒక ఆనవాయితీగా ఉన్నటువంటి పరిస్థితులు అవి. Our then field secretary, the present general secretary Reverend Raja Singh Elias, he visited us from our colleague's house to our house, and it was 8:15 in the evening. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ జనరల్ రాజాసింగ్ గారు మమ్మల్ని దర్శించడం జరిగింది. 8:15 ప్రాంతంలో మమ్మల్ని దర్శించడం జరిగింది. So the patrol police caught Brother Raja Singh, my colleague and myself, and they were demanding that they will arrest us in the night itself. మరి ఎప్పుడైతే వారు 8 గంటలు దాటిన తర్వాత 15 నిమిషాలకు పైగా వచ్చారో అక్కడ ఉన్నటువంటి పోలీసు గస్తీ వారు వచ్చి అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. మేము వెళ్ళి అడిగినప్పటికీ కూడా వారు అనుమతించలేకపోయారు. By the grace of God, through the intervention of our Nepali house owner, they gave us that relaxation that night. They asked us to report to the police station next morning. మరి మేము ఉంటున్నటువంటి నివాసం ఉన్నటువంటి ఇంటి యజమాని నేపాలీయుడు కనుక వారి యొక్క చొరవ ద్వారా మరి వారు విడుదల చేయడం జరిగింది. మరుసటి రోజు వెళ్ళి మరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి లేకపోతే కనపడడానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. After inquiring about us, what we are doing and all those things, the police inspector very sternly warned us. మరి మేము చేస్తున్నటువంటి పరిచర్య ఏందో తెలుసుకున్న తర్వాత మాకు తీవ్రంగా వారు మందలించి హెచ్చరించడం జరిగింది ఎస్ఐ గారు. Although we were staying in Nepal, working in India, he said, I think you are sharing your gospel, you are talking about this Bible, and you are not supposed to do this here in Nepal. మరి నేపాల్లో ఉంటూ భారతదేశ సరిహద్దుల్లో పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. మీరు నేపాల్ ప్రాంతంలో ఇటువంటి పనులు చేయకూడదని వారు మమ్మల్ని మందలించారు, హెచ్చరించారు. And he said, next time I see you with Bibles, you will be under arrest. మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని బైబిల్ చేతుల్లో కనపడి చూచినట్లయితే మిమ్మల్ని అరెస్ట్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుందని హెచ్చరించడం జరిగింది. So after 6 months we moved back to India. మరి 6 మాసాల అనంతరం భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. And continue to minister God's word to the community of Ranatharu. రానాతారు ప్రజల మధ్య పరిచర్యను కొనసాగించడం జరిగింది. See, our God is a God of impossibilities. మరి మన దేవుడు అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగినటువంటి దేవుడు. I told you 8 years there was no fruits. Then the Lord began to give one baptism here, one family here, one person here, like that. మరి గత 8 సంవత్సరాలుగా మేము పరిచర్య జరిగించినప్పుడు పరిచర్యలో ఫలం లేకపోయింది. అయినప్పటికీ అక్కడొక గృహం అక్కడొక బాప్తిసం జరగడం జరిగింది. And then the church began to grow. మరి సంఘము మరి ఎదగడం ప్రారంభమైంది. People started accepting us, accepting God's message, accepting Jesus as their personal savior and taking baptism. అక్కడున్న ప్రజలు దేవుణ్ణి అంగీకరించడము, మమ్మల్ని అంగీకరించడము, దేవుని సువార్తను వినడం, బాప్తిసం తీసుకోవడం, సంఘం ఎదగడం ప్రారంభమైంది. And praise God, through the ministries of the Indian Evangelical Mission, we could build a church in one of the most interior villages in the Ranatharu community. రానాతారు ప్రజల గుంపు మధ్య ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. And 6 places people are gathering in house worship groups. మరి ఇంటిలో ఆరాధన కొరకు 6 చోట్ల వారు కలుసుకొని దేవుని ఆరాధిస్తూ ఉంటున్నారు. And we have more than 100 believers right now. ప్రస్తుతము 100కు మించి మరి విశ్వాసులు కలిగినటువంటి సంఘం ఉన్నది. And we have 4
native leaders who are giving the leadership to the Ranatharu believers. రానాతారు విశ్వాసులకు నాయకత్వ శిక్షణ కొరకు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు 6 మంది పరిచర్య జరిగిస్తూ ఉంటున్నారు. Even now, the police authorities and the district administration are persecuting Christians. ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ శాఖ వారైతేనేమి మరి పరిపాలన శాఖలో ఉన్నటువంటి వారు హింసించేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. We are not given permission to have a big gathering like this. మరి ఈ రీతిగా మనమందరం గొప్ప గుంపుగా కూడుకొని దేవుని ఆరాధించడానికి అనుమతి లేదు అక్కడ. Nevertheless, the Lord is the Lord, sovereign Lord, and He continues to build His church, as Jesus has said, I will build my church. మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు కనుక నేను నా సంఘంని కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవేరు అని చెప్పినటువంటి దేవుడు తన సంఘాన్ని కడుతూ కొనసాగుతూ ఉంటున్నాడు. In the same town where the police arrested us and warned us, we should not see you. మరి ఏ ప్రాంతంలో అయితే ఎస్ఐ గారు మమ్మల్ని చూచి మీ బైబిల్తో కనపడితే అరెస్ట్ చేస్తానని చెప్పినటువంటి ప్రాంతంలో after 20 years we were able to dedicate the New Testament in Ranatharu, the same city. 20 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతంలోనే మరి రానాతారులో బైబిల్ అనువదించి వారికి ఇవ్వడం జరిగింది. Our God is a God of miracles. మన దేవుడు అద్భుతములు చేసేటువంటి గొప్ప దేవుడు. Nothing can thwart His plan, nothing can stop His purpose. ఆయన ఉద్దేశాలు కానీ ఆయన ప్రణాళికను కానీ ఏది కూడా అడ్డగించలేవు, ఆపలేవు. And we have a lot of testimony. I'm going to stop here about the ministry information. మరి పరిచర్య విషయాన్ని గురించి ఇక్కడితో ముగిస్తా ఉన్నాను. అనేక విషయాలు చెప్పవలసినటువంటి సమయం ఉన్నప్పటికీ కూడా మన సమయాభావం వల్ల ముగిస్తున్నాను. As a family we were going through a lot of struggles. కుటుంబంగా మేము అనేకమైన సమస్యల గుండా వెళ్తూ ఉంటున్నాం. Because of the extreme climate, my wife Sheba went through the severe arthritic pain. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి మా సతీమణి గారికి ఆర్థరైటిస్ మరి సోకినట్టుగా వ్యాధి సంకినట్టుగా and she got arthritic pain in all her small joints. మరి చిన్న చిన్న ఈ కణాల మధ్య విపరీతమైనటువంటి నొప్పి కలుగుతూ ఉంటున్నది. But the moment my wife and I committed our lives to give God's word to the Ranatharu community, మరి నేను నా సతీమణి దేవుని పరిచర్యకు సమర్పించుకున్నప్పుడు ఈ రానాతారు ప్రజల మధ్యకు మమ్మల్ని దేవుడు నడిపించాడు. we had lot of questions. మా మనసులో అనేకమైన ప్రశ్నలు ఉంటున్నాయి. Should we continue giving God's word to this community? ఈ ప్రజా గుంపుకు దేవుని వాక్యాన్ని బోధించి ఇవ్వడం అనేది మనం కొనసాగాలనా లేదా అనే ఆలోచన. Or should we go back to Tamil Nadu? తిరుగా మనం అందరం తమిళనాడుకు వెళ్దామా అనేటువంటి ఒక ఆలోచన. But you know what, the Lord encouraged us through God's word. My grace is sufficient for you, my power will make perfect in your weakness. దేవుడు తన వాక్యం ద్వారా నా కృప నీకు చాలును అనేటువంటి మాట చెప్పాడు కనుక అందును బట్టి మేము ముందుకు కొనసాగడం జరిగింది. You won't believe, my wife's fingers were blocked like this. మీరు నమ్మరు, నా సతీమణి యొక్క చేతి వేళ్ళు ఇలా ఉంటాయి. But the more she typed God's word in computer through this, మరి ఈ వేళ్లతోటి కంప్యూటర్లో గాడ్స్ దేవుని వాక్యాన్ని రానాతారు ప్రజలకు టైప్ చేస్తుండగా all the joints became straight wherever she typed God's word. మరి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని టైప్ చేయడం ప్రారంభించారో చేతి వేళ్ళన్నీ కూడా చక్కగా వెదగడం ప్రారంభించాయి. Praise be to God's name. దేవుని నామానికి ఘనత కలుగును గాక. In spite of our weakness, మా బలహీనతలను బట్టి కూడా, in spite of our shortcomings, మన కొరతలను బట్టి కొదవలను బట్టి కూడా, in spite of all the difficulties the Indian Evangelical Mission, the workers are going through, అనేక సమస్యల గుండా ఇండియన్ evangelical mission లో పరిచర్య జరిగిస్తున్నటువంటి మిషనరీలు అందరూ కూడా కొనసాగుతూ ఉంటున్నారు. the Lord is building His church in all the states of the Indian IEM, in the great India, great land India. మన భారతదేశంలో మరి ప్రతి రాష్ట్రంలో కూడా దేవుడు తన సంఘాన్ని కడుతూ ఉంటున్నాడు. Right now the Indian Evangelical Mission is ministering among 227 people groups. ప్రస్తుతము భారతదేశంలో ఉన్నటువంటి 227 ప్రజా గుంపుల మధ్య భారతదేశంలో ఇండియన్ evangelical mission పరిచర్య కొనసాగుతూ ఉంటున్నది. And we have workers from almost all states of India. భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల నుంచి మిషనరీలు అందరూ కూడా ఈ పరిచర్యలో కొనసాగుతూ ఉంటున్నారు. My dear brothers and sisters, why do I share this testimony? నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఎందుకు ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నానంటే God's people have a great commission given, God has given great commission to God's people. దేవుని ప్రజలకు దేవుడు గొప్ప ఆజ్ఞను అనుజ్ఞను ఇచ్చాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాను. The Church of Jesus Christ has received two main things. సంఘం క్రీస్తు యొక్క సంఘానికి రెండు ముఖ్యమైన ప్రధాన అంశాలు ఉంటున్నాయి. Number one, మొదటిది, you just like I have loved you, you should love one another. That's a great commandment. నేను ఏ రీతిగా మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా ఇతరులను ఒకరినొకరు ప్రేమించాలనేటువంటిది ఒక ఆజ్ఞ. That we read in John chapter 13. మరి యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆ మాట చదవగలం. As God's people, we are supposed to love one another.
దేవుని ప్రజలంగా మనమందరం ఒకరినొకరు ప్రేమించబద్దులమై ఉంటున్నాం. That is the indicator that we are the disciples of Lord Jesus Christ. అది సూచికగా ఉంటున్నది దేవుని సేవకులుగా దేవుడికి యేసుక్రీస్తు శిష్యులంగా ఉన్నామనడానికి. The second one is the Church of Jesus Christ has received the Great Commission. రెండవదిగా మరి దేవుని యొక్క సంఘము ఒక గొప్ప ఆజ్ఞను దేవుని నుంచి పొందింది. The Great Commission we read in Matthew chapter 28, 19 to 20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో ఈ రీతిగా గొప్ప ఆజ్ఞను చదువుతాం. Go into all the world and make disciples of all nations. సకల లోకంలోనికి వెళ్ళండి, సకల జనులను శిష్యులనుగా చేయుడి అనేటువంటి మాట. So the Church of Jesus Christ has received great commandment. దేవుని యొక్క సంఘము గొప్ప ఆజ్ఞను పొందింది. And the Church of Jesus Christ has received great commission. యేసుక్రీస్తు యొక్క సంఘం కూడా ఒక గొప్ప ఆజ్ఞను ఇచ్చింది. So these are the two tasks given to the Church of Jesus Christ. యేసుక్రీస్తు సంఘానికి ఈ రెండు ఆజ్ఞలు ఇవ్వబడి ఉంటున్నాయి, పనులు ఇవ్వబడి ఉంటున్నాయి. So all of us are required to involve in both of this. మనమందరం కూడా ఈ పరిచర్లో రెండు పరిచర్లో ప్రధానంగా పాల్గొనవలసిన వారమై So it is not enough that I love my fellow brother and my fellow sister as in the love of Jesus Christ. యేసుక్రీస్తు ప్రేమను బట్టి నా సహోదరుని ప్రేమించడం మట్టుకు మాత్రమే కాదు, I also do something in order to make sure the great commission of God goes forward. దేవుడిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఆ పరిచర్లో నా వంతు బాధ్యత పని ఉంది అనే విషయాన్ని ఎరిగి ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. What is your role and what is my role? నీ బాధ్యత నీ పని, నా బాధ్యత నా పని ఏంటని. Dear friends, after all, what matters to God is how we handle these two great things, the task that is given to the church. మనకి ఇవ్వబడినటువంటి సంఘానికి ఇవ్వబడినటువంటి ఈ పనులను మనం ఏ రీతిగా సంధించగలుగుతున్నాం, సాగించగలుగుతున్నాం అనేదే ప్రశ్న. By the grace of God, when God called me to the full-time ministry when I was in my postgraduate studies in Tamil Nadu, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడే తమిళనాడు ప్రాంతంలో దేవుడు నన్ను పరిచర్య కొరకు పిలవడం జరిగింది. I had lot of questions. నా జీవితంలో నాకు అనేకమైన అనుమానాలు ఉంటున్నాయి, ప్రశ్నలు ఉంటున్నాయి. But when the word of God came very clear, దేవుని వాక్యం బహుతేటగా నాకు తెలియజేసినది. And when I obeyed and took the first step, మరి దేవుని వాక్యానికి లోబడి మొట్టమొదటిగా ఒక అడుగు వేసినప్పుడు God took so many steps for me. నా కొరకు దేవుడు అనేకమైన అడుగులు వేసి నా దగ్గరికి వచ్చాడు. And God made so many crooked paths straight for me. మరి నా జీవితంలో ఉన్నటువంటి వంకర టింకర మార్గాలన్నీ కూడా సరిగా చేశాడు, స్ట్రైట్ గా చేశాడు. It's not because that I am perfect or I am something. నేను సంపూర్ణుడిని కాదు, కానీ నేను మరి దేవుని కృపను బట్టే ఇది జరిగిందని చెప్తూ ఉంటున్నాను. It is because our God is great and he is given a mandate to every one disciple of our Lord Jesus Christ. మన దేవుడు గొప్ప దేవుడు, ప్రతి శిష్యునికి దేవుడు ఈ ఆజ్ఞను ఇచ్చాడనే విషయాన్ని తెలియజేస్తుంటున్నాను. Everyone is expected to involved in God's kingdom. దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు మరి స్థాపన కొరకు మనమందరం కూడా పాలిభాగస్తులు కావాలి. Whether a small part or a big part, whether an insignificant part or a significant part, we all are supposed to involve in God's great commission. చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, విశిష్టమైనది కావచ్చు, విశిష్టత లేనిది కావచ్చు, ఏదేమైనప్పటికీ మనమందరం కూడా దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు కావాలి. So may the Lord help this church to retrospect yourself and revise your vision and think about how you can involve in God's great commission and the mission mandate. మన సంఘం మనల్ని మనం పరీక్షించుకొని పరిశీలన చేసుకుని దేవుని పరిచర్యలో మనం ఏ రీతిగా పాల్గొనగలం, ముందుకు ఏ రీతిగా కొనసాగలం అనే విషయాన్ని ఆలోచన చేయాలని నేను మనవి చేస్తుంటున్నాను. Would you bow down with me before we go into God's word? దేవుని వాక్యాన్ని వినక ముందు మనం అందరం తలలు వంచి ప్రభు సహాయం నిమిత్తం ప్రార్థన చేద్దాం. Heavenly Father, we thank you for this opportunity. పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. Thank you for this the opportunity of coming together and worshiping you. నిన్ను ఆరాధించడానికి ఈ రీతిగా మేమందరం సమూహంగా సమాజంగా కూడుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. Speak to us, dear Lord, as your children are ready to listen to you. మీ బిడ్డలు వినడానికి సిద్ధంగా ఉంటున్నారు. And speak to us and bring us the truth that we can understand and learn it and apply it in our lives. ప్రభువా, మిమ్మల్ని గురించిన సరైన అవగాహన, నిన్ను గురించి సరిగా అర్థం చేసుకొని మేమందరం నీ పరిచర్యలో కొనసాగడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. Amen. Amen. The theme of IEM in 2024 is taken from Acts 13:36. 2024 సంవత్సరానికి ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ యొక్క మరి థీమ్ అంశం ఏమనగా అపోస్తలుల కార్యగ్రంథం 13:36. 13వ అధ్యాయము 36వ వచనంలో రాయబడినటువంటి మాట. Could someone read it in Telugu, please? ఎవరైనా చదవగలరా?
దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. Thank you. After David had served with the purpose of God in his own generation, he fell asleep. దావీదు తన తరానికి సేవ చేసి ప్రభునందు నిద్రించినటువంటి మాట వింటున్నాం. Does God give a testimony or a good commendation about his children? దేవుడు తన పిల్లలైనటువంటి వారిని గురించి గొప్ప మంచి సాక్ష్యము చెప్పగలడా? Very few biblical characters have received a direct certification, a direct commendation from God himself. బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది మాత్రమే దేవుడి నుంచి సరాసరిగా నేరుగా ఒక గొప్ప మెచ్చుకోలును పొందినటువంటి వారుగా మనం చూడగలం. Despite their shortcomings, God spoke very well about them. వారి అనేక బలహీనతలు ఉన్నప్పటికీ, అనేకమైనటువంటి రీతులుగా తగ్గిపోయినప్పటికీ వారిని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. For example, we know Abraham is known as a friend of God. దేవుడు అయిన అబ్రహాముకు స్నేహితుడిగా అబ్రహాం ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. And what did God say about Moses? మోషేను గురించి దేవుడు ఏమంటున్నాడు? I speak with Moses just like a friend talks to him face to face. మరి ముఖాముఖిగా ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగా నేను మోషేతో మాట్లాడతానని దేవుడు అంటున్నాడు. And even we read about David here. David is a man after God's own heart. దావీదుని గురించి మాట్లాడినప్పుడు చదివినప్పుడు దేవుని యొక్క హృదయానుసారుడని వ్రాస్తూ ఉంటున్నాడు. My dear brothers and sisters, what is so special about King David? నా ప్రియమైన సహోదరులారా, దావీదుని గురించి ప్రత్యేకత ఏంటి? Because King David is so special and so crucial in the history of Israel that the promised savior will come in the line of David, called the son of David. మరి ఇశ్రాయేల్ చరిత్రలో దావీదు యొక్క పాత్ర ఎంతో గొప్పది. లేకపోతే దావీదు యొక్క వంశావళి నుండి ప్రభువైన యేసుక్రీస్తు రాక సంభవించాలనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. What do we read in Acts chapter 13 verse 22? మరి అపోస్తలుల కార్య గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో ఏమైనా చదువుతా ఉంటున్నాం? I have found in David the son of Jesse a man after my heart who will do all my will. నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. What did actually David do that God gave him a beautiful certificate like this? దేవుడు ఒకవేళ ఇటువంటి మంచి సాక్ష్యం ఇచ్చినప్పుడు దావీదు ఏమి చేయాలి? What did actually David do that earned that kind of a commendation from God? దేవుని నుంచి అటువంటి మెచ్చుకోలు పొందినప్పుడు దావీదు ఏ రీతిగా పని చేయాలి? Very quickly I want to think about three main things about David's life. దావీదు జీవితం నుండి మూడు ముఖ్యమైన ప్రధాన అంశాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. A godly person will serve God with a whole heart and a willing mind. దైవభక్తి కలిగినటువంటి దేవుని సేవకుడు మనఃపూర్వకంగా ఇష్టానుసారంగా దైవ శక్తితో పని చేయవలసినటువంటి వాడు. David served God with the whole of his heart and a willing mind. దావీదు మనఃపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవుణ్ణి సేవించాడు అనేటువంటి మాట. See, as people of God, our heart and our mind are very, very vital. ప్రజలుగా మనం గుర్తించవలసిన అంశం ఏంటంటే హృదయము మనసు చాలా ప్రధాన అంశాలు. What does the Bible say about the heart? బైబిల్ హృదయాన్ని గురించి ఏమని మాట్లాడుతున్నది? The heart talks about the person. హృదయము ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నది. Proverbs 27:19 says, just like the water face reflects the face, the heart of man reflects the man. In other words, the heart of man reflects who the man is. సామెతల గ్రంథం Proverbs 27:19. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనం రాయబడినటువంటి మాట. ఎవరైనా తీస్తే చదవచ్చు. 27:19. మా చదవండి. రైట్. 27:19. నీటిలో ముఖము కడుగునట్లు ఒకని మనస్సును మరి ఒకని మనస్సు కనబడును. Why heart is important? Because heart reflects our basic nature. ఎందుకు హృదయము ప్రాముఖ్యమైనదంటే మన హృదయము మన మనస్సును తెలియచేసేదిగా ఉంటున్నది. When a man sees another man, he looks the outward appearance. మరి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చూసినప్పుడు బాహ్యంగా బహిరంగంగా కనపడే స్వరూపాన్ని చూడగలదు. But God looks at the heart, the inward being. అయితే దేవుడు అంతరంగమును చూడగలిగినటువంటి వాడు, బాహ్యముతో పాటు అంతరంగాన్ని చూడగలిగిన వాడు. A very famous verse in 1 Samuel chapter 16 verse 7b, the later part says, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్టయితే, the Lord does not see as man does.
మరి మనుషుడు పై రూపం లక్ష్య పెట్టేవాడు కాడు. Man looks at the outward appearance, మనుషుడు పై రూపం లక్ష్య పెట్టును కానీ, but the Lord looks on the heart. అయితే దేవుడు హృదయంను లక్ష్య పెట్టువాడు. The heart is so important, my dear brothers and sisters. ప్రియమైన సహోదర సహోదరులారా, హృదయము చాలా ప్రాముఖ్యమైన అంశం. It is not only important, it is also deceitful. అది ముఖ్యమైనది మాత్రమే కాదు కానీ అది మోసకరమైనటువంటిదిగా కనబడుతున్నది. What do we read in Jeremiah chapter 17, 9 and 10? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9, 10 వచనాల్లో చూసినట్టయితే ఏమైనా చదువుతున్నాం అక్కడ? In Jeremiah chapter 17, 9 says, the heart is deceitful above all things, హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని చదువుతున్నాం. and desperately sick. మరి అది రోగమైన వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి కలది. Who can understand it? దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు, గ్రహించగలరు? Please read the next verse, 17:10. 17:10 చదవండి ఎవరైనా. Right. So here, the heart is deceitful and desperately sick. No one can understand it, but the Lord searches the heart and the mind to give every man according to his ways. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. అయితే దేవుడు హృదయములను పరీక్షించువాడు అనే విషయాన్ని మనం చదువుతుంటున్నాం. The heart and mind are very important. మనస్సు, హృదయము చాలా ప్రాముఖ్యమైనటువంటివి. David did not serve half-heartedly. మరి దావీదు సగము హృదయముతో దేవుణ్ణి సేవించలేదండి. David did not do mindless activities. దావీదు మరి మనస్సు లేనటువంటి పనులు చేయలేదు. He brought his whole of his heart to God's service. దేవుని పరిచర్య కొరకు, పని కొరకు తన హృదయం పూర్తిగా తీసుకొని ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. He brought his whole of his mind and put it as a willing mind for God's service. చేయగల మనస్సు పూర్తిగా దేవుని పరిచర్యకు ఇచ్చినటువంటి వాడుగా చూడగలుగుతుంటున్నాం. My dear brothers and sisters, this is a challenge for us today. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ముందున్న సవాలు ఇదే. ఈ దినమున half-hearted service is prevalent in church today. మరి సంఘాల్లో ప్రాముఖ్యంగా ప్రబలుతున్నది ఏంటంటే సగము హృదయముతో, సగము సమర్పణతో పరిచర్య జరిగిస్తూ ఉంటున్నాం. When it comes to the things of God, when it comes to the service of God, we are unwilling in many parts. మరి దేవుని పరిచర్య కొరకు, దేవుని పని కొరకు వచ్చినప్పుడు మనం అనేక రీతులుగా తప్పిపోతున్నటువంటి వారంగా ఉంటున్నాం, మనసు లేని వారంగా ఉంటున్నాం. But David was not like that. దావీదు అటువంటి వాడు కాడు. He was serving God and he was loving God with the whole of his heart and a willing mind. తన హృదయాంతమంతటిని బట్టి, తన మనస్సంతటిని బట్టి దేవుణ్ణి సేవించాడు, దేవుని కొరకు పరిచర్య జరిగించిన వాడు దావీదు. Look at his prayer in Psalm 139:23. 139:23 వచనంలో దావీదు చేసిన ప్రార్థన చూద్దాం మనము. 139:23. 139:23 వచనం. Could someone read? దేవా, నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. He says, search me, O God, and know my heart. ఆయన అంటున్నాడు, దేవా నన్ను పరిశోధించుము, పరిశీలించుము, నన్ను తెలుసుకొనుము అనేటువంటి మాట. These days we have different types of scan, CT scan, MRI scan, what not. మనం ఎప్పుడైనా వ్యాధి సోకినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సిటీ స్కాన్ అని, ఎంఆర్ఐ స్కాన్ అని అనేకమైన స్కాన్లు చేస్తూ ఉంటారు, అంటే సంపూర్తి పరిశీలన. But here is King David, he's always taking his heart for the scan of God. అయితే దావీదు ఇక్కడ చూసినట్టయితే తన హృదయాన్ని ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వెళ్ళి పరిశీలించుము, పరీక్షించుము అంటున్నాడు. Lord, scan my heart and see whether any wicked thoughts. ప్రభువా, నా హృదయాన్ని పరిశీలించు, నా హృదయంలో ఏదైనా ఆయాసకరమైన మార్గం, దుర్మార్గమైన మార్గం నాలో ఉన్నదేమో తెలియచేయము అనేటువంటి మాట. Whole heart and a willing mind. సంపూర్ణమైన మనస్సు, హృదయము సంపూర్ణమైన మనస్సుతో సేవించుట. And David tried his best that his heart was right before God and his mind was rightly connected to God. దేవుని ఎదుట తన హృదయాన్ని సరిగా ఉంచుకున్నటువంటి వాడు, దేవుని ఎదుట తన మనస్సును ఆయనకు గురి కలిగి, ఆయన గురి పెట్టి కొనసాగినటువంటి వాడుగా ఉంటున్నాడు. At the end of his life, see how David is telling to his son Solomon. తన యొక్క మరణ ముగింపు సమయంలో తన కుమారుడైనటువంటి రాజైన సొలొమోనుతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. Someone can read 1 Chronicles chapter 28 verse 9. మొదటి దినవృత్తాంతం గ్రంథము 28వ అధ్యాయము. 1 Chronicles 28:9. 28:9 వచనం.
ఎవరైనా తీస్తే చదవండి. మొదటి దినవృత్తాంత గ్రంథం 28:9. సొలొమోనా నా కుమారుడా, నీ దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయన్ను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. He says, Solomon, you son, you know the God of your father and serve him with a whole heart and a willing mind. సొలొమోనా నా కుమారుడా, నీ దేవుడైన నీ తండ్రి అయిన దేవుడైన యెహోవాను మరి నీవు సేవించాలి మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటున్నాడు. Some translations say instead of whole heart it's a loyal heart. మరి నమ్మకమైన అంటే హృదయపూర్వకంగా కాకుండా నమ్మకమైన మనసుతో హృదయంతో సేవించడం అనేటువంటిది. Is your heart loyal to God? నీ హృదయము దేవునికి నమ్మకంగా ఉన్నదా? Is your mind willing to serve God's purposes? నీ మనసు దేవుని యొక్క ఉద్దేశాలను సేవించడానికి పరిచర్య జరిగించడానికి సిద్ధంగా ఉన్నాయా? I think David scored very high in this angle, in this checklist. That's why God said, David is a man after my own heart. దావీదు ఈ రీతిగా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి ఆలోచనలు కలిగిన వాడుగా ఉన్నాడు కనుక దావీదుని గురించి దేవుడు నా హృదయానుసారుడు అంటూ ఉన్నాడు. So the first thing, as Christians, we are asked to serve God with a whole heart and a willing mind. క్రైస్తవులంగా మనము దేవుని సేవించడానికి హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. Very quickly, what is the second aspect of David? మరి త్వరితగతిని రెండోటి ఏంటి అని మనం గమనించినట్టయితే, David understood that he becoming king is not by accident but by the very purpose of God. దావీదు బాగా ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. నేనేదో అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు లేకపోతే తను సంకల్పించినట్టుగా రాజుగా అవుతున్నాడని కాదు, కానీ See, our God is a God of generations. మన దేవుడు తరతరములకు దేవుడై ఉంటున్నాడు. He is beyond all human generations. He is beyond time, space and human lifetime. ఆయన మరి మానవ తరాలను మించిన వాడుగా ఉంటున్నాడు, సమయాన్ని మించిన వాడుగా ఉంటున్నాడు. What does this mean? ఇదేంటంటే ఏంటి? We come into this world, we live a life and we die and we go away. ఈ లోకంలోనికి మనము జన్మిస్తాము, జీవిస్తాము, కొనసాగుతాము, చనిపోతాము, తిరిగి వెళ్ళిపోతాం. And our children live, they are born and they live and they die and they go away. మనకు జన్మించే పిల్లలు ఈ లోకంలో జన్మిస్తారు, పుడతారు, కొనసాగుతారు, జీవిస్తారు, చనిపోతారు, వెళ్ళిపోతారు. And our grandchildren are born and they live and they go away. మన ముని మన్మలు కావచ్చు, జన్మిస్తారు, కొనసాగుతారు, చనిపోతారు, వెళ్ళిపోతారు. But the God we serve is a God of me, God of my children, God of my grandchildren. నేను సేవించుచున్న దేవుడు నాకు మాత్రమే దేవుడు కాదు, నా పిల్లలకు దేవుడు, నా పిల్లల పిల్లలకు దేవుడు అయి ఉంటున్నాడు. And so this God, the Jehovah God, the God of heaven and earth, he works his purposes in my life, in my children's life, in my grandchildren's life. ఆకాశానికి భూమికి నీ దేవుడు అయినటువంటి ఈ దేవుడు నాకు మాత్రమే దేవుడు కాదు, నా ఉద్దేశాలు నెరవేర్చును, ఆయన ఉద్దేశాలు నెరవేర్చి నా పిల్లల్ని కూడా ఆయన కొనసాగించగలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. So the purposes of God continues through all generations. ఆయన ఉద్దేశాలన్నీ కూడా నా ద్వారా, నా పిల్లల ద్వారా తరతరాలు కొనసాగుతున్నటువంటివిగా చూస్తుంటున్నాం. So David understood that and he was very true to the fulfilling God's purpose. దావీదు ఆ విషయాన్ని ఎరిగిన వాడుగా ఉండి దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. How do we know that? అది ఏ రీతిగా తెలుసుకోగలం? See, when he made a big palace for himself, when he was established as a king, ఆయన రాజుగా స్థిరపడిన తర్వాత తన కొరకు దావీదు ఒక గొప్ప భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. And he calls the prophet Nathan and says, see, I am staying in Raj Mahal, but the ark of God is in the tents, moving from place to place. మరి ప్రవక్త అయిన నాతాను పిలిచి, చూడు నేను ఒక గొప్ప భవనాన్ని, రాజసౌధాన్ని నిర్మించుకున్నాను, దేవుని మందసం అయితే గుడారాల్లో ఉంటున్నదన్న విషయాన్ని నాతాన్తో చెప్పడం జరిగింది. And Nathan says, do whatever you want to do because God is with you. అయితే నాతాను ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, దావీదు రాజా నీవు ఏదైతే చేయదలుచుకున్నావో దాన్ని చేయి, దేవుడు నీతో ఉన్నాడని చెప్పాడు. David understood the purpose of God for him is to prepare all the materials, the silver, the gold, the stones, everything to build the temple of God in Jerusalem. యెరూషలేములో దేవుని మందిరం గొప్పగా నిర్మించడానికి దావీదు అన్ని సమకూర్చాడు, రాళ్లను సమకూర్చాడు, బంగారును, ఇనుమును, కర్రలను అన్ని కూడా సమకూర్చగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. But see how God of generations is talking to him. అయితే
జనరేషన్ అంటే తరం ఆయన గురించి మాట్లాడుతున్న అంశం ఏంటంటే, David, you are not going to build a house for me. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, దావీదు మందిరం నా కొరకు నీవు నిర్మించడం లేదు అని చెప్పాడు. But your son is going to build a house for me. అయితే నీ యొక్క కుమారుడైనటువంటి సొలొమోను నా కొరకు నిర్మాణం చేయబోతున్నాడు సంఘాన్ని అని. So do you see God's purpose there? The father is preparing the materials, the son is coming building the church. దేవుని ఉద్దేశాన్ని మనం ఇక్కడ చక్కగా చూడగలము. తండ్రి అయిన దావీదు మరి ఒక దేవుని మందిరం కొరకు వస్తు సామాగ్రిని సిద్ధపరుస్తున్నాడు. కుమారుడైన సొలొమోను దేవుని మందిరమును నిర్మించబోతున్నాడు. So my dear children of God, in the Old Testament it is all about the temple of God in Jerusalem. మరి నా ప్రియమైన సహోదరులారా, మరి పాత నిబంధన గ్రంథంలో గొప్ప దేవుని మందిరం యెరూషలేములో కట్టబడే అంశాన్ని గురించి పాత నిబంధన మాట్లాడుతూ ఉన్నది. In the New Testament it is not the temple, it is not a structure, it is the people of God, that is you and I are the temple of God. అయితే నూతన నిబంధన గ్రంథంలో మనం గమనించినట్టయితే ఈ మందిరము అనేటువంటిది రాళ్లతో కట్టబడేది కాదు, కానీ దేవుని ప్రజలైనటువంటి మన అందరి చేత విశ్వాసుల చేత కట్టబడుతున్నదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. So when you are reaching out to somebody with God's love, with God's word, and share his love and share his word, you are part of God's purpose. దేవుని ఉద్దేశాల్లో నువ్వు ఏ రీతిగా పాల్గొనగలవంటే, నువ్వు ఎవరైనా వ్యక్తిని సందర్శించినప్పుడు, దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవాడుగా ఉంటావు. So God is working in the world even today, and he wants everyone to come to him through his son Jesus Christ. Trust him, receive him, and receive eternal life. ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలని, ఆయన విశ్వసించాలని, ఆయన సంఘంలో ఆయన కుటుంబంలో చేరాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. Are you working with God in that purpose? ఆ ఉద్దేశాలు నెరవేర్చడానికి నీవు నేను మనమందరం ఆయనతో కలిసి పనిచేస్తుంటున్నామా? What is your role in fulfilling God's purpose in your life, in your family? నీ జీవితంలో మరి దేవుని ఉద్దేశాలు నెరవేర్చడంలో నీ పాత్ర ఏంటి? All that you and I have is all from God's hand. మనం దేవుని యొద్ద నుంచే సమస్తాన్ని పొందిన వారంగా ఉంటున్నాం. That's what David says, Lord, everything I have is yours. From what you have given, we are giving back to you. ప్రభువా, నా చేతిలో ఉన్నదంతా, నాకు ఇచ్చిందంతా అది నీదే, నీలో నుంచే స్వసంపద్యంగా పొందిన దాంట్లో కొంత భాగాన్ని మీకు ఇస్తున్నామని దావీదు అంటున్నాడు. The breath we breathe, the life that we have, the blessings that we have enjoyed, the family that we love, and the career, the occupation, the business that we do, everything is God given. మన పిలిచే ఊపిరి కావచ్చు, మన జీవితం కావచ్చు, మన కుటుంబం కావచ్చు, దేవుని నుంచి పొందిన ప్రతిది కూడా ఆయన ఇచ్చినదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన చదువులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, పదవులు కావచ్చు, ఏవైనా కూడా దేవుడు ఇచ్చినవే. Are you fulfilling the purpose of God in your own generation? నీ యొక్క నిజ జీవితంలో దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్నావా? Because for God that's what it matters. దేవునికి అదే ప్రాముఖ్యమైన అంశం. It doesn't matter you're doing a great preaching or great teaching, you go as a missionary like me somewhere in other part of India, it doesn't matter. Even by staying in Kurnool, you can be involved in God's purpose. ఎక్కడో వెళ్ళి మిషనరీగా నాలాగా పరిచర్య జరిగించడం కాకపోవచ్చు, లేకపోతే గొప్పగా ప్రసంగాలు చేసే వ్యక్తివి కాకపోవచ్చు, కానీ నువ్వు ఉన్న ప్రాంతంలోనే, నువ్వు ఉన్న చోటనే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఏర్పాటు చేయవని ఎరిగి దేవుని ఉద్దేశం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. The third characteristic about David was, David had a very good witnessing lifestyle. మన దావీదు జీవితంలో మూడవ ముఖ్య అంశం ఏంటంటే మంచి సాక్ష్యాన్ని కలిగిన వాడుగా దావీదును మనం చూస్తుంటున్నాం. David was very careful about how he handles his heart, his eyes, his mouth. దావీదు తన హృదయాన్ని, తన కంటిని, తన నోటిని ఏ రీతిగా అదుపులో పెట్టుకోవాలో బాగా ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. In Psalm 101:2 he says, when will you come to me? I will walk with integrity of heart within my house. Psalm 101 verse 2. 101వ కీర్తన 101:2 verse 2. Verse 2. రెండవ వచనం, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను, నీవు ఎప్పుడూ నా యొద్దకు వచ్చదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయకుము. In the second verse, in the next verse, he is talking about his eyes. I will not set anything worthless before my eyes. నా కంటి ఎదుట ఏది కూడా మరి ఉంచుకోను, దుష్కార్యం అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటున్నాడు. Okay, in Psalm 71 he says, we don't need to read, he says, Lord, set a guard over my lips. Set a guard over my lips. నా పదవులకు కావలి ఉంచు ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. My heart, నా హృదయము, my vision or my sight, నా కన్ను చూపు, నా దర్శనం, the words I speak, నేను మాట్లాడే మాటలు,
God is taking all of this into account. ఇవన్నిటిని కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు, లెక్క అడుగుతాడని గుర్తుపెట్టుకోవాలి. It is not only on the Sunday morning church service that God is taking control of all these things. మరి ఆదివారం మాత్రమే ఈ రీతిగా ఆరాధనలో పాల్గొన్నటువంటి జీవితాన్ని ఆయన అదుపులో చేయడం మాత్రమే కాదు, కానీ God watches our heart, how we behave in our homes, in our workplace, in a marketplace, when we are in a private place with my close friend, what I speak, what I see, what I say, everything matters to God. దేవుడు మన హృదయంలో ఆలోచనలు కానీ, మన మాటల్లో కానీ, మనం మార్కెట్లో ప్రవర్తించే తీరు కానీ, మన పనులన్నిటిని కూడా ఆయన పరిశీలిస్తున్నాడు, పర్యవేక్షిస్తున్నాడు. మరి లెక్క అడుగుతాడని మనం జాగ్రత్త పడవలసిన వారమై ఉంటున్నాం. David never spoke anything about King Saul. మరి సౌలు రాజుగా ఉన్నటువంటి తన బామను గురించి ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడినటువంటి, విరోధంగా మాట్లాడిన వాడు కాడు. When David got opportunity to kill King Saul, he did not do that. మరి రాజైన సౌలు చంపడగలిగే అవకాశాన్ని దావీదు పొందినప్పటికీ కూడా అభిషేక్తుడైన వాడిని చంపడం నాకు ఇష్టం లేదని ఆయన తప్పుకున్నటువంటి వాడుగా చూస్తున్నాం. And he was very careful about his heart, his mouth and his eyes. ఆయన తన హృదయాన్ని గురించి, తన కన్నులను గురించి, తన మనసును గురించి చాలా జాగ్రత్త పడినటువంటి వాడుగా చూస్తూ ఉంటున్నాం. We know David made some mistakes with his eyes that resulted in adultery with Bathsheba and all those things. That's why I said in the beginning, in spite of our shortcomings, in spite of our weaknesses, when we bring all our faculties to God, God can use you and me for his purposes. దావీదు ఇన్ని చెప్పినటువంటి వాడు మరి బెత్షెబా విషయంలో చూచి చేసినటువంటి దుష్కార్యమును గురించి నేను మొదట్లో ప్రారంభంలోనే చెప్పాను. దావీదు అనేకమైన బలహీనతలు కలిగిన వాడప్పటికీ కూడా దేవుడు అతని గురించి గొప్ప సాక్ష్యము చెప్తున్నాడని. David had a whole heart and a willing mind. దావీదు మరి మనస్సు, హృదయం కలిగినటువంటి వాడు, దేవుని కొరకు ఇష్టపూర్వకంగా పనిచేయడానికి ఇష్టపడినటువంటి వాడు. David served the worthy purpose of God. దేవుని ఉద్దేశాలను ఎరిగిన వాడు దావీదు. And David led a witnessing lifestyle for God's glory. దేవుని మహిమార్థమై సాక్షార్థమైన జీవితాన్ని జీవించిన వాడు దావీదు. So may the Lord help all of us as we try to emulate, follow the example of David in our heart, in our mind, in our fulfilling God's purpose, in leading a witnessing lifestyle. దావీదును మాదిరిగా తీసుకొని మన హృదయాలు, మన పెదవులు, లేకపోతే మన కనుచూపు ద్వారా దేవుని మహింపరచడానికి, ఆయనకు ఇష్టలైన బిడ్డలుగా జీవించడానికి మనము ప్రవర్తించవలసిన వారమై ఉంటున్నాం. God bless you all. I just want to take this opportunity to thank everyone, especially Pastor Anil Kumar Samuel, Reverend S.J. Jeevan, Reverend Pascal Prabhakar, Pastor Prakash, the standing committee members, Mr. Lincoln, Mr. John Wilson, and all the area secretaries, and every one of you for giving a patient hearing to all that God had to say to all of us. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపర్లు రెవరెండ్ ఆర్ అనిల్ కుమార్ శామ్యుల్ డేవిడ్ గారికి, అదే రీతిగా రెవరెండ్ ఎస్జే జీవన్ గారికి, అదే రీతిగా రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారికి, స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు మిస్టర్ ఏడే లింకన్ గారికి, అదే రీతిగా మిస్టర్ జాన్ విల్సన్ గారికి, సెక్రటరీ గారికి, మిగిలినటువంటి కార్యవర్గానికి అంతటికి, ఓపికతో ఉన్న మీకందరికీ, అదే రీతిగా ప్రాంతీయ కార్యదర్శులుగా మీ సేవలు అయ్యం పరిచయలో అందిస్తున్నటువంటి మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. May you fulfill God's purpose in this year 2024. ఈ 2024 సంవత్సరంలో మనమందరం కూడా దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనకు మెండుగా అనుగ్రహించును గాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.